మరి సీను వారి కుటుంబంలో కూడా ఎంతో కలహాలు. బిడ్డ మరణ కారణమైన రోగం నుండి కూడా దేవుడు మరణాన్ని పడక నుంచి కూడా దేవుడు చేశాడు. చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఆ బిడ్డను మరి సర్పం కలిసి స్కూల్ నుంచి వచ్చి ఆ టయాన్ని వచ్చేసి మరి తిరిగి వీళ్ళు అక్కడికి వేరే హాస్పిటల్కి తిరిగి ఇంకో హాస్పిటల్కి అక్కడ దాకా వెళ్ళాడంటే అది దేవుని మహాకృపయ. మరి మనకే కాదు ఇంకందరికీ జరిగి ఉంటే మహాకార్యాలు అద్భుత కార్యాలు దేవుని చేసిన మేలు కూడా మీరు రేపు మరి ఆ సంవత్సరంలో ఉన్నత సంవత్సరం రాబోతుండగా సాక్ష్యాలు చెప్పేవారుగా ఉండాలి. దేవుని మేలు చేసిన మేలు సాక్ష్యాలు చెప్పాలి. దేవుని తలపోసిన మేలు మనం చెప్పుకోవాలి. సరేనా? మరి అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇంకా రక్షణ లేరో, మన చర్చి బయలు ఎన్నన్నాను ఏమనండి ఈ చెబుతా ఏనండి ఈ చెబుతా వదిలేసారు. వాళ్ళు అంటున్న అమ్మో ఆమంటుంది ఏమంటుంది అని మనం పట్టించుకోకూడదు. దేవుని అందు విశ్వాసం ఉంది మరి చాలు. అంతే. ఎవరు ఎన్ననుకుని ఏం పర్వాలేదు. ఓకే, మరి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని సురేంద్ర అన్న మాత్రం గట్టిగా జ్ఞాపకం చేసుకోండి. మరి మానేల అంకుల్ విజయమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని అంకుల్ కూడా విస్తారమైన పరిచర్లో ఉంటూ ఉన్నాడు ఎబ్రోన్లో. అతను మంచి ఆరోగ్యం కొరకు కూడా మనం ఏం రాకపోకలను కూడా మంచి ఆరోగ్యం బాబురావు అన్నకు కూడా మరి తల వెనకాల నొప్పి వస్తూ ఉందంట. మరి అది ఎన్ని వాళ్ళు వస్తుంది మరి స్కానింగ్కి వెళ్తూ ఉన్నారంట. మరి ఆ అన్నను గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ అన్న కూడా మారు మనసు రక్షణ పొంది ఇదిగో దేవుళ్ళో ఉండడానికి మరి చిన్నారావులు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు బిడ్డలు. ఎందుకంటే మన కుటుంబం రక్షింపబడింది. మనందరూ పరలోక రాజ్యంలో ఉంటే ఆ తల్లి బిడ్డలు కానీ ఎవరన్నా పర్వాలేదు ఇస్తే నరకాజ్ఞలో ఉంటే మన సంతోషమా కాదు. ఇది నాకు చెప్పుకున్నాం కదా 99 యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాలంటే అదే రీతిగా మన కుటుంబం నువ్వు రక్షింపబడ్డావు. రక్షింపలేని పడిన వారి కోసం మనం ఏం చేయాలంట? భారం కలిగి ప్రార్థించు. ముందు ఒక దినాన్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు పొందలేని అంటూ ఏమి ఉండదు. కానీ మనకి అపవాదం ఏంటంటే మనకి ఆ ఉపవాసం దగ్గరికి పోనీ శోధిస్తూ ఉంటాడు. అయినను అది తట్టుకొని ముందుకు వెళ్ళే వారంగా ఉండాలని దేవుని పేరిట మనం చేస్తున్నాం. మరియు 31కి ఎక్కడెక్కడికో మరి విశ్వాసాన్ని వెళ్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ప్రయాణంలో మనం ఆ బిడ్డల వాక్యాలు చెప్పే క్షేమంగా రావటంలోనూ నూతన వాగ్దానాల కొరకు అందరూ ఎవరికి వాళ్ళు ప్రార్థనే నూతన సంవత్సరంలో కూడా మరి వడ్డోరికి పాలు తగ్గింది కదా దాని గురించి ప్రార్థన చేయి. బొడ్డోరికి పాలు కక్కోవటం తగ్గింది కదా దాని గురించి ప్రార్థన చేయి.